ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/1/2026 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. అలాగే పంచాంగ వివరణ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము షష్ఠి పూర్తిగా ఉంటుంది. పుబ్బా నక్షత్రం అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 12:28 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 7:35 వరకు వ్యాప్తిగా ఉన్నది. మళ్ళీ తిరిగి రోజు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 6:09 ప్రారంభం. మళ్ళీ రేపు సూర్యోదయం తర్వాత కూడా అమృత ఘడియ వ్యాప్తి ఉంటున్నది. దుర్ముహూర్తం ఉదయం 10:32 నుంచి 11:16 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:57 నుంచి 3:41 వరకు, వర్జము రాత్రి 8:03 నుంచి 9:44 వరకు, సూర్యోదయం 6:52 సూర్యాస్తమయం 5:53 రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి బాగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకత, ఆనంద యోగం, బుద్ధి స్ఫురణ బాగా ఉండడం, పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడం, విద్యార్థికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, కుటుంబ సఖ్యత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, రాజకీయ నాయకులకి మంచి లాభం, కళాకారుల క్రీడక అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి బలంగా కనబడుతోంది. ఆధ్యాత్మిక నుండి శుభయోగాలు బలంగా ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పంచుకునే అవకాశాలు, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. వ్యాపార పరంగా కూడా అనుకూలత. విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాన్ని చేయవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో స్వదేశంలో విదేశాల్లో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. శుభవార్త తప్పకుండా వింటారు. ఆర్థికమైన అభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 1 అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగము, వస్తులాభము, ధనయోగం కూడా ఉంది. చెప్పుడు మాట వినడము, దుష్టుల సావాసం కూడా ఉంది. చాయిస్ మీది. ఇప్పుడు అంటే ఈ రోజున మీకు నెగిటివ్ స్థితి కొంత 30% అలాగే ఉంది. అంటే చెడ్డవారితో స్నేహాలు, డబ్బు ఖర్చు పెట్టే విషయం, అనవసర వివాదాలు, చికాకులు కనబడుతున్నాయి. బట్ ఉద్యోగ లాభం, విద్యాలాభం, ధనయోగం, ఐశ్వర్యం, బుద్ధిబలం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, వివాహ యోగం, సంతాన యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం, భార్యాభర్తల అన్యోన్యత, శుభకర సంతాన వార్తలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం. ధనగనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం బాగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. విద్యాలాభం ఉంటుంది. విదేశాల్లో కూడా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. శుభవార్త శ్రవణం. చెడు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చెడు వైపు వెళ్ళాలనుకుంటే జాగ్రత్త. మంచి వైపు వెళ్ళడానికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కుల వృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. అనుకున్నది సాధించేటువంటి శుభతరుణం. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి చాలా బలంగా ఉంటుంది వీరికి.
5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభకరం, మంగళప్రదం, ధనయోగం, ఐశ్వర్యము, వాక్చాతుర్యము, వాహన సౌఖ్యము, కళాకారులకు క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినవచ్చు, స్వదేశంలో విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి క్రీడాకు అభివృద్ధి చాలా బలంగా ఉంది, విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నాయి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, అలాగే ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, శత్రునాశనం, మిత్ర లాభం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, స్వదేశంలో విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురి నుంచి శుభవార్త వినవచ్చు, వివాహ యోగం, సంతాన యోగం, ఆత్మీయుల కలిక, ఆనంద యోగము, వైవాహిక ఆనందము, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళాములకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు, వ్యాపార పరంగా వృద్ధి బాగా కనబడుతోంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అనుకూలత, ఆనంద యోగం. ఈ రోజు మొత్తం కూడా మీకు సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు, ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రుల సమాగమము, గొప్ప వ్యక్తులతో పరిచయము, ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఐశ్వర్య ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన వస్తువు కానీ ధనము కానీ తిరిగి వచ్చే అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బాగా కనబడుతోంది. అలాగే సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వివాదాలు సమసిపోతాయి, సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది, అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అద్భుతమైనటువంటి యోగం, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహాల లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పర్వాలేదు, కాస్త తప్పును తెలుసుకునే అవకాశం, జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ప్రయోజనం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయము, చెడ్డవారికి దూరంగా ఉండడం, అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకోవడం, అయిన వారి నుంచి కలయిక, సోదర మైత్రి, కుటుంబ తగాదాలు సమసిపోవడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం, జరిగినటువంటి పొరపాటుని సర్దిద్దుకునేటువంటి ఉత్తమ స్థాయి శుభయోగాలు పొందుకుంటారు. అలాగే వాహన యోగం బాగా ఉంటుంది, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసి వారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వస్తు వాహన సౌలభ్యం, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, ఉద్యోగ లాభం,
ప్రశాంతమైన సుఖజీవనం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశాల యాత్ర, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, రోగనాశనం, రుణ విమోచనం, మంచి వ్యక్తులతో పరిచయము, ఆనందకర జీవనం, తప్పకుండా మీరు అనుకునేది సాధించే శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా అదృష్టం బ్రహ్మాండంగా ఉంది. వివాహ యోగం, సంతాన యోగం, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందకరమైన సంపద, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, అయిన వారి నుంచి ఆదరణ, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, చాలా మంచి ప్రశాంతమైన శుభకర సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ లాభం, ఉన్నతమైన విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ లేదా ఇతరత్ర అకాడమిక్ పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించే అవకాశం, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వ్యాపార పరంగా అద్భుతమైన యోగం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆస్తి పంపకాల అభివృద్ధి పొందుకోవడం, కళాకారుల క్రీడకు లాభాలు పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శుభకరమైన సుఖజీవనం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వస్తువాహన సౌలభ్యం, శత్రునాశనం, మిత్రలాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అదృష్టవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఆనంద యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాలాభం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, బంధుమిత్రులతో ఆనుకూలత, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, సత్కార్యాచరణ, ధర్మకార్యాలను ఆచరించే అవకాశాలు, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, ఆర్థిక ఆనందాలు, శుభయోగాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్య, ఉన్నత విద్యాభివృద్ధి, నూతన గృహయోగము, ధనలాభము, ఐశ్వర్యం, రాజకీయ రంగులకు అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకి అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. పనికి మారినటువంటి ప్రసంగాలు, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని కలిగించే అవకాశం, వాహన భంగము, అంటే కొన్ని చిన్న ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాస్త 11-12 దాటితే కాస్త మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు శుభప్రదం, ఆనందయోగం, ఐశ్వర్యం. 11-12 లోపు జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉండాలి, తొందరపాటుతనం వద్దు, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి. మధ్యాహ్నం తర్వాత మీ బుద్ధి మీకు చెప్తుంది జాగ్రత్తగా ఉండాలని.
కాబట్టి దాని గురించి కంగారు లేదు. డబ్బు విషయంలో కానీ, వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో, లంచాలు పుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తారు. దానివల్ల కంగారు లేదు. కళాకారులకి క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పూలు పడుకులు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, కన్సల్టెన్సీ మీద మధ్యాహ్నం తర్వాత ఆధారపడండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం తదుపరి తప్పకుండా వివాహాదనిచ్చే తాంబూలాదులు కూడా మీకు శుభకరం, మంగళప్రదంగా ఉండబోతుంది. అనుకుని సాధిస్తారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలను కూడా మధ్యాహ్నం తదుపరి మీకు లాభాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో కుటుంబ పరంగా అభివృద్ధి, అలాగే కోర్టు వివాదాల సమసిపోవడం, సోదర మైత్రి, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం కూడా మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. రోగనాశనం, రుణ విమోచనం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయుగాలనే. అయితే పొద్దున పూట తప్పకుండా జాగ్రత్తగా ఉండడం, విష్ణు సహస్రనామ పారాయణం, గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం, లేదా దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండి మధ్యాహ్నం తర్వాత మీకు అద్భుత ఆనంద యోగాలు కనబడుతున్నాయి. వీరికి 1 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి ఆనంద యోగము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభదాయకంగా ఉంటుంది. వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, శుభకర సంతాన యోగం, శత్రునాశనం, మిత్రలాభం, ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వల్ల రుణ విపేడ పరిహారం జరిగే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి, తప్పకుండా నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆర్థిక లాభాలు, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, తప్పకుండా మీకు అనుకున్నటువంటి కార్య, ఆనంద, విజయ, శుభయోగాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి అదృష్ట యోగమే. సువర్ణ వజ్ర ఆభరణ, ధనగనక, వస్తువాహన ప్రాప్తి, కన్సల్టెన్సీ ధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో సమాగమం, ఆనందాది అదృష్ట యోగం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే విదేశాల, స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత, అలాగే విదేశాల్లో మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, ధైర్యము, సాహసము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, అలాగే ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలమైనటువంటి వస్తువాహన సౌలభ్యం, ఇలా అనేక రకాల ఆర్థిక, ఆనందాది, అదృష్ట, శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.